హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళైతే మీకు షర్బత్ చూపిస్తాండి. సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. దాని తర్వాత సబ్జాని కూడా నానబెట్టుకొని ఉంచుకోండి. సగ్గుబియ్యాన్ని ఒక మిల్క్ ప్యాన్లో వేసి బాయిల్ చేయడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని మీరు మిల్క్ 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. దీన్ని కూడా బాగా బాయిల్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను మిల్క్ పౌడర్ కూడా వేస్తున్నానండి. చాలా టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. సో దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నేను 1.5 స్కూప్ వరకు నేను షుగర్ వేసుకున్నాను. షుగర్ అనేది ఆప్షనల్ అండి, ఇది మీ ఇష్టము. షుగర్కి బదులు మీరు ఏమన్నా బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే షుగర్ వేసాను ప్రస్తుతానికైతే. దీన్ని కూడా బాగా కలపండి. మీరు ఒకవేళ హనీ అయినా బ్రౌన్ షుగర్ అయినా వేయాలంటే కుక్ అయిపోయిన తర్వాత వేయండి, కుక్ చేస్తూ వేయకండి, ఓకేనా. సో బాయిల్ అయిపోయిందండి. చల్లార్చుకున్న తర్వాత ఫ్రూట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవైలబుల్గా అది కూడా దీనిలో వేసుకోండి. ప్రొమోగ్రనేట్, బ్లాక్ గ్రేప్స్ నేను వేసుకున్నానండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఏదైతే మనం సగ్గుబియ్యాన్ని బాయిల్ చేసుకున్నాం కదండి, అది కూడా దీనిలో మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేయండి. బాగా బాయిల్ చేసుకొని మిక్స్ చేయండి. ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలి. దీన్ని ఒకసారి ఇలా కలిపేసి ఏదైనా మీ దగ్గర బౌల్ ఉంటుంది కదండి, ఆ బౌల్లో వేసేయండి. వేసిన తర్వాత ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. కూలింగ్గా దీన్ని తాగితే చాలా బాగుంటుందండి. సో సబ్జా అయితే నేను గ్లాస్లో వేసేసుకున్నాను ముందుగా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని దీనిలో వేసేసేయండి. వేసిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, అంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షన్. సో నేనైతే వేసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.